రామగుండంలో నన్ను గెలిపించడానికి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులు కార్యకర్తలు మా ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, రాజ్ ఠాకూర్ మా కుటుంబ సభ్యుని గెలిపించాలని మీరు చేసిన ప్రయత్నానికి గాను మీ అందరికీ ధన్యవాదాలు. దాదాపు 1,00,000 ఓట్లు రామగుండంలో పోలే విధంగా చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి చేతులు జోడించి మరొక్కసారి వందనాలు తెలుపుతున్నా, ధన్యవాదాలు తెలుపుతున్నా. మిత్రులారా, మీకు తెలుసు ఈరోజు రాష్ట్రంలో రావణ కాష్టానికి అగ్గిపెట్టి పాతాళానికి దొక్కినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, మిగతా నాయకులందరూ కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బానిస పాలన నుంచి బందీలను చేసిన మన అందరినీ విముక్తి చేసేటువంటి కార్యక్రమానికి మీరందరూ ఈరోజు పూనుకుంటే మరి కని వీని ఎరగని రీతిలో నిన్నటి వరకు గడవ పాలనను బద్దలు కొట్టిన ఈరోజు మళ్ళీ సమయం వచ్చింది. దేశాన్ని బ్రిటిష్ పాలకులు ఏ రకంగా అయితే మన సంపదను దోచుకొని మనల్ని బానిసలు చేసినారు, ఈరోజు దాదాపు 50-60 సంవత్సరాల ప్రభుత్వ కాంగ్రెస్ హయాంలో భారతదేశానికి అత్యున్నత స్థాయికి తీసుకెళ్తే ఈరోజు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఆస్తులను, దేశాన్ని ప్రైవేట్ పరానికి తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్న బీజేపీని బొంతబెట్టేటువంటి సమయం వచ్చిందని చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో మళ్ళీ మీరందరూ బుద్ధి చెప్పి పాతాళానికి దొక్కినా కూడా మళ్ళా సిగ్గు లేకుండా 10 సంవత్సరాలు ఫామ్ హౌస్లో పండుకొని, 10 సంవత్సరాలు కేటీఆర్ 5 స్టార్ 7 స్టార్ పండుకొని, 7 స్టార్ హోటళ్లలో పడుకొని చెప్పరాని పనులు చేసి, దొంగ పనులు చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మన అందరినీ బిచ్చగాళ్ళం చేసిండు ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం. దేశాన్ని, రాష్ట్రాన్ని అక్కడ మోడీ, ఇక్కడ కేడి గంగల గలపడానికి ప్రయత్నం చేస్తే ఇలా మనమందరం పోరాటం చేసి మరి అలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో వారిని బొందబెట్టినాం. ఇలా మిత్రులారా, ఇలా మరొక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ లక్షల కోట్లు చేసి అప్పులు చేసి మనల్ని అప్పుల పాలు చేస్తే ఆడ మోడీ కూడా దేశాన్ని నడిపించడానికి 130 కోట్ల 130 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ దేశాన్ని మన అందరినీ కూడా దశ లేకుండా చేస్తా ఉన్నాడు. ఈసారి మనల్ని రాముడు పేరుతో మాట్లాడుతూ ఉంటాడు. రాముడు చిన్నప్పటి నుంచి చూసినాం. రాముడు భద్రాచలంలో పుట్టిండు, రాముడు పెద్దపల్లిలో ఉన్నాడు, రాముడు మంత్రిలు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, అందరు ఉన్నారు. ఇవాళ రాముని పేరు చెప్పి ఇవాళ మనల్ని మోసం చేసుకుంటూ వస్తున్న వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రామ భక్తులం మనం. హనుమంతుని కొండగట్టు సాక్షిగా, హనుమంతుని సాక్షిగా నిజమైన రామ భక్తులైన మనం ఇలా దొంగ నాటకాలు ఆడుతూ మనం ముందుకు వస్తున్న బీజేపీని బొందబెట్టే కార్యక్రమాన్ని చేయాలి. మనల్ని మోసం చేసిన టీఆర్ఎస్ ని మరొక్కసారి నిన్న మొన్నటి వరకు రైతుల గురించి మాట్లాడలే. మా పాపం మా విద్యన్న ఒక విషయం చెప్తా ఉన్నా. శ్రీధర్ అన్నను పట్టుకొని ఈ ప్రాంతాల్లో నిన్న మొన్నటి వరకు నీళ్లు వస్తలేవని తిరిగిన ఆ బట్ట బాజిగాళ్లకు బుద్ధి చెప్పడానికి చేసిన పని చెప్తా ఉన్నా. ఈడ నీళ్లు రావాలని వాగుల మీద నిలబడి ఎమ్మెల్యే ఉన్నా, ప్రభుత్వం ఉన్నా అక్కడికి పోయి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేసి ఈ పెద్దపల్లి ఉన్న జిల్లా అన్నిటికి నీళ్లు ఇచ్చిన ఘనత మరి ఈరోజు ఈ ప్రభుత్వం చేసిందని చెప్తా ఉన్నా. ఇలా ఇప్పటికి కూడా కేసీఆర్ చెంచాలైన అధికారులు దాని నుండి మోసం చేస్తా ఉంటే శ్రీధర్ బాబు గారు మాట్లాడి ఈ ప్రాంతంలో ఏ ఒక్కరైనా ఏ రైతు కంట నీరు వస్తే మీ తోలు తీస్తాం బిడ్డ అని చెప్పి ఈ ప్రాంతానికి నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం. నిన్న మొన్న చివరి తడి రావాలంటే మళ్ళా 3 రోజులు కూడా నిన్నటి వరకు నీళ్ళు ఇప్పించినటువంటి ఘనత ఈ రోజు ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి అవకాశాలున్నా మీరు ప్రేమించే నాయకులు అని చెప్తా ఉన్నా. అంటే ఒక్క మాట దీని అర్థం ఏమిటంటే శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉంటే ఇవాళ దేశకు దిశ చూపించే విధంగా ఇవాళ మేనిఫెస్టో తయారు చేసి ఆ కార్యక్రమాలను ఎంబటే
అమలైనట్టు చేసిన చరిత్ర కూడా రాసింది వారే, చేసింది అలా రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు అని చెప్తా ఉన్నా. 6 గ్యారంటీలు ఇచ్చినాం, 6లో 5 అమలు చేస్తా ఉన్నాం, 6వది కూడా చేస్తాం. రైతు కంట నీరు రాకుండా చేసినాం, ప్రతి ఒక్కరికి నీళ్లు ఇస్తా ఉన్నాం. పండించిన ధరలు ఒక్క గింజ కూడా తగ్గకుండా కొనే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తుందని చెప్తా ఉన్నా. మిత్రులారా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతు బిడ్డ, ఈ జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి కార్మికుడు, ఎన్టీపీసీ కార్మికుడు, ఏ ఒక్క కార్మికుడైనా, ఏ విభాగం అయినా ఇవాళ చాలా ధైర్యంగా ఉన్నారు. ఎందుకున్నారంటే ఇక్కడ ఒక బలమైన నాయకుడు ఉన్నాడు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నా మరి ఇక్కడున్న 3 శాసనసభ్యులు ఇవాళ ఏ ఒక్క కార్యకర్తకు ఆపద వచ్చినా కూడా ఒక్క ఫోన్ చేస్తే శ్రీధర్ బాబు గారు అందుబాటులో లేకుండా వారి ఆదేశాల మేరకు ఎక్కడైనా ప్రమాదం జరిగినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏ రైతు కంట నీరు వచ్చినా ఒక్క ఫోన్ చేస్తే చాలు 108 మాదిరిగా కుయ్ 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 మంటున్నట్టయితే అంబులెన్స్ వచ్చిందో 20 నిమిషాల్లో 30 నిమిషాల్లో ఇక్కడున్న శాసనసభ్యులు విజయ రమణారావు, లక్ష్మణ్ కుమార్, మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్ అక్కడ వాళ్తారు. వారితో పాటు మీరు గెలిపించినటువంటి ఈ యొక్క యువ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడిగా మన గడ్డ వంశీ కూడా మేము ముందు వస్తాడని చెప్తా ఉన్నాం. ఇలా ఏ ఒక్క కార్యకర్త కూడా ఏ ఒక్క నాయకుడికి భయపడాల్సిన అవసరం లేదు. ఇలా నిన్న బుద్ధి చెప్పినాం కానీ ఇంకా బుద్ధి రాలే. ఇలా నడుము కట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రతి కార్యకర్త ఇలా ఇంటింటికి పోవాలి, గ్రామ గ్రామానికి పోవాలి. అక్కడున్న నిన్న మొన్నటి వరకు మోసపోయి ఇతర పార్టీలు తిరుగుతున్న వారిని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించండి. ఆహ్వానించి ఒకే ఒక్క మాట చెప్పండి, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకరికి అవకాశం లేదు. రండి సోదరులారా, ఒక్కటైదాం, మన నాయకులతో కలుద్దాం, ఈ యొక్క రాక్షసులను పాతాళానికి దొక్కుదాం. అక్కడ మోడీని, ఇక్కడ కేడీని ఖతం చేద్దామనే ఒక నినాదంతో బయలుదేరాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, మరి మా అందరికి ఇచ్చినటువంటి పెద్ద మెజార్టీతో మరి వంశీని కూడా రామగుండంలో 1,00,000 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ నాకు 57,000 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ 6,000 ఓట్లు వచ్చినాయి. ప్రేమ్ సాగర్ గారికి 60,000 ఓట్లు వచ్చినాయి. లక్ష్మణ్ కుమార్ గారికి కూడా వేల ఓట్లు వచ్చినాయి. శ్రీధర్ అన్న సంగతి చెప్పక్కర్లేదు, అక్కడ అధ్యవర్తే లేడు. ఈసారి ఎవరైనా టిఆర్ఎస్ పార్టీ జెండా పట్టాలంటే ఆలోచించాలి. బీజేపీ అంటే ఒక్కసారి దీంట్లో పోతే మన దేశానికి మనం మోసం చేసుకుంటా ఉన్నాం. భారత మాత అంటున్నారు, ఆ భారత మాత మోసపోతా ఉంది. ఆ భారత మాతను ఇలా సంఖ్యలతో కట్టి పెట్టి తన గుప్పిట్లో పెట్టుకున్న మోడీని బొంద పెట్టాల్సిన సమయం వచ్చింది. భారత మాతను విముక్తి చేయాల్సిన సమయం వచ్చింది. ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు కొట్టేసి మరి సోదరుడు వంశీని గెలిపించాల్సిందిగా మీ అందరిని కోరుతూ, శ్రీధర్ బాబు గారు మా అందరికి ఒక్క మాట చెప్పాడు. ఇలా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ఈ ప్రాంతంలో ఈ గతంలో ఎన్నో చేద్దామనుకున్నాం, సమయం సరిపోలే, ఉద్యమం వచ్చింది, తెలంగాణ ఇచ్చినాం, కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం. ఈ పెద్దపల్లి జిల్లాను ఈ రాష్ట్రంలోనే అన్నింటికీ ఆదర్శంగా చేసే విధంగా ఖచ్చితంగా చేద్దాం. ఇండస్ట్రియల్ కారిడార్ చేద్దాం. పెద్దపల్లి నుంచి మొదలు పెట్టుకుంటే బెల్లంపల్లి వరకు, ఇటు మంత్రి వరకు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగాలు వచ్చే విధంగా యాన్సిలరీ ఇండస్ట్రీస్తో పాటు పెద్ద పెద్ద ఇండస్ట్రీ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని వారు చెప్పినారు. ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది, ఇక్కడున్న మీ అందరికి కూడా విశ్వాసం ఉన్నది. ఇవాళ మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ ఏదైనా ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పేదవాడిని, కార్యకర్తని ఆదుకొని అండగా నిలబడేది ఎవరు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ. మరి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పెద్దపల్లి అగ్రస్థానంలో ఉండబోతుంది. మరి కేంద్రంలో మన పక్షాన శ్రీధర్ బాబు గారి యొక్క ఆలోచనతో పార్లమెంటులో గర్జించడానికి మనం పంపుతున్న ఒక బిడ్డ గడ్డం వివేక్, మన గడ్డం వంశీ, ఆయనను భారీ మీద పెడతాం. మరొకసారి వేడుకుంటాను, ఆ చేతులు జోడించి గెలిపించాల్సిగా. ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శ్రీధర్ బాబు గారు విజయన్న మీద, లక్ష్మణ్ మీద, మా మీద
కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ అన్న మీద నమ్మకం ఉండి ఏ పార్టీని లేకుండా చేస్తామన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి నిలబడి గట్టి చప్పట్లు కొట్టాలి. నిలబడాలి, నిలబడాలి, నిలబడి గట్టి చప్పట్లు కొట్టాలి. గట్టి చప్పట్లు. అక్కడున్న వాళ్ళందరూ కూడా నిలబడి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఏ పార్టీ లేకుండా చేయాలి. కాంగ్రెస్ పార్టీ.